అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మృగశిర కార్తె కదా. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రాగానే ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అయితే వస్తుంది. మృగశిర కార్తె రోజు చేపల కూర ఎందుకు తినాలి అని అనుకుంటారు కదా. మన పెద్దల నమ్మకం ప్రకారం ఈ మృగశిర కార్తెతో వర్షాకాలం ప్రారంభం అవుతుందని అనుకుంటారు. కొద్దిగా చినుకులు పడ్డా కూడా విత్తనాలు అయితే నాటుతారు. ఈ కాలంలో వాతావరణంలో మార్పులు రావడం వల్ల శరీరానికి మంచి పోషకాహారం అవసరమవుతుంది. చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ చేపలు మెదడు పనితీరును బలోపేతం చేయడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఈ వర్షాకాలం ప్రారంభంలో శరీరానికి అవసరమైన బలాన్ని అందించడానికి సహాయపడతాయని పెద్దలు భావించేవారు. ప్రతి సంవత్సరం ఈ మృగశిర కార్తె రోజు మా ఊరు చెరువులో అయితే చేపలు అయితే పడతారు. అందరికి ఇంటికైతే ఇస్తారు. ప్రతి ఒక్క ఇంటికి కేజీ వరకు అయితే ఇస్తారు. అవైతే తెచ్చుకున్న తర్వాత మేమైతే కొన్ని పులుసులాగా చేసుకున్నాం. మరికొన్ని కూడా ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాము. చేపల పులుసు గ్రేవీ చిక్కగా రావాలంటే ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 2-3 ఉల్లిపాయలు మధ్యలోకి కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర మెంతులు వేసుకొని అయితే ఒక పెనం మీద అయితే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా ఈ జీలకర్ర మెంతుల పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలది కూడా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బగోన్ లాంటిది అయితే పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం పేస్ట్ లాగా పట్టుకున్న ఉల్లిపాయలది అయితే వేసుకోవాలి. అందులోకి వేసుకున్న తర్వాత అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసి మనం చింతపండు గుజ్జునైతే తీసేసి రసాన్ని అందులోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. దగ్గరికి మరిగిన తర్వాత అయితే మనం ఇవి దంచుకున్నవి ఉన్నాయి కదా, మెంతులు జీలకర్ర పొడి కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకుంటే గ్రేవీ అనేది చాలా తిక్కుగా వస్తుంది. ఇది మరీ పలుచగా ఉన్నప్పుడు కాదు, కొద్దిగా గ్రేవీ తిక్కుగా ఉన్నప్పుడే ఈ ముక్కలు అనేటివి వేసుకోవాలి. అలా వేసుకుంటే అయితే తిక్కుగా వస్తుంది గ్రేవీ అనేది. చూడండి, మేమైతే కొన్ని పులుసు పెట్టుకున్నాం, కొన్ని ఫ్రై చేసుకున్నాం, కనిపిస్తున్నాయి కదా. ఈ చేపల్లో ప్రోటీన్లు విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వర్షాకాలంలో శరీరానికి బలంగా ఉంటాయని అందుకే ఈ మృగశిర కార్తె రోజు చేపలు తినే ఆచారం ఏర్పడింది. అయితే ఇది ప్రాధాన్యంగా ఒక సాంప్రదాయమైన అలవాటు. ఇది ఎప్పుడే కాదు, ఎప్పటి నుంచి పెద్దల కాలం నుంచి ఉంది. చేపలు తినాలా వద్దా అనేది వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రాంతంలో కూడా మృగశిర కార్తె రోజు చేపలు తినే ఆచారం ఉందా? అయితే కామెంట్లో చెప్పండి. మా ఊర్లో అయితే ప్రతి సంవత్సరం చేపలు పడతారు కాబట్టి మేము తింటాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.